యజమానురాలువైతే నీ పెత్తనం ఆస్తి మీద చూపించుకో, మా మీద కాదు. మీరు కూడా ఈ ఇంట్లోనే ఉంటున్నారు. ఈ ఇల్లు నా ఆస్తి. నువ్వు మాత్రం ఏం చేస్తావులే అక్క. ఈరోజు ఉపవాసం అనుకుంటానులే. నీ పరిస్థితి చూస్తుంటే బాధేస్తుంది నందిని. నాకిప్పుడు అర్థమైంది నందిని, జానకి ఇదంతా ఎందుకు చేస్తుందో. నీ కడుపు పోవాలని చేస్తుంది. ఏంటక్క నువ్వనేది? నువ్విలా ఉపవాసాల మీద ఉపవాసాలు చేస్తే నష్టం ఎవరికి? పుట్టబోయే నీ బిడ్డకి. సరైన ఫీడింగ్ అందక నీ కడుపులో బిడ్డకి రేపేమైనా జరగరాంది జరిగితే? అక్క, జరగాలని నేను కోరుకోవడం లేదు నందిని, జానకి కోరుకుంటుంది. అందుకే మాటకి మాట పెంచి నిన్ను రెచ్చగొట్టింది. అత్తయ్య కూడా జానకికే సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ ఇంట్లో నీ బాగోగులు చూసేవారు ఎవ్వరూ లేరు, నేను తప్ప. నువ్వైనా నాకు తోడుగా ఉన్నావు, అది చాలక్క. వస్తాను నందిని. ఈ రాత్రి నీకు ఉపవాసం. నీ బాధని గుర్తు చేసుకుంటూ నిద్ర పట్టక నాకు జాగారం. వస్తాను. నువ్విలా ఉపవాసాల మీద ఉపవాసాలు చేస్తే నష్టం ఎవరికి? పుట్టబోయే నీ బిడ్డకి. సరైన ఫీడింగ్ అందక నీ కడుపులో బిడ్డకి రేపేమైనా జరగరాంది జరిగితే? పట్టింపులకి నన్ను బలి చేస్తావా? లేదు. నీ కోపం నా పాలిట శాపమై నన్ను చంపేస్తుందా అమ్మా?
చంపుకోనమ్మా. నిన్ను నేను చంపుకోను. చంపుకోను. థ్యాంక్స్ అక్క. ఇంకొన్ని వాటర్ కావాలా? అక్కర్లేదు. పెరిగేసుకుని తిను, వేడి చేయకుండా ఉంటుంది. ఆకలి తీరింది. ఆకలి తట్టుకోలేని దానివి తినే భోజనాన్ని ఎందుకు విసిరికొట్టావు? నీ చేత్తో వండింది తినకూడదని. మరి ఇప్పుడు నువ్వు తిన్నది నేనుండిందేగా. నా ఆకలి తీర్చుకోవడానికి తినలేదు. మరి నా కడుపులో బిడ్డ ఆకలి తీరడం కోసం మాత్రమే. గుడ్. నువ్వు కాబోయే అమ్మవి అన్న విషయం నీకు గుర్తొచ్చినందుకు. నేను కడుపుతో ఉన్నానన్న విషయం నాకెప్పుడు గుర్తుంటుంది. కానీ నువ్వొకటి గుర్తుంచుకో, నువ్వెన్ని ప్లాన్లేసినా నా బిడ్డకేమీ జరగదు. నా బిడ్డను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. పుట్టబోయే బిడ్డ గురించి తల్లికి ఆ మాత్రం జాగ్రత్త ఉండాలే. నీ బోడి సలహాలు ఇక్కడెవరికీ అవసరం లేదు. నువ్వు వండిన అన్నం తిన్నాను కదా అని నీ ముందు తల దించుకున్నాను అనుకోకు. నీ పొగరు ఎలా దించుతానో ముందు ముందు నువ్వే చూస్తావుగా.
జానకి, ఏంటత్తయ్య మీరింకా నిద్రపోలేదా? నందిని ఆకలితో ఉంటే నాకెలా నిద్రపడుతుందమ్మా? అదా మీ దిగులు. నందిని ఇప్పుడే వచ్చి శుభ్రంగా కడుపు నిండా తిని వెళ్ళింది. ఇక మీరు మనసులో నుంచి ఆ దిగులు తీసేసి హ్యాపీగా పడుకోండి. వెళ్ళండి అత్తయ్య. జానకి, ఓ విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అడగండి అత్తయ్య. ఇందాక భోజనాల్లో నువ్వు చేసింది వంకాయ కూరే కదా? అవును. మరి నందిని తిన్న ప్లేట్లో క్యారెట్ కూరుంది, అదెవరు చేశారు? నేనే. దేనికి? నందిని కోసం. నందిని కోసమా? అవునత్తయ్య, వంకాయ తింటే వేడి చేస్తుందంటారు కదా. అసలే నందిని ఒట్టి మనిషి కూడా కాదు. ఈ ఇంటికి వారసుని ఇవ్వబోతున్న వ్యక్తి. ఈ ఇంటి యజమానిరాలిగా తనని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత కదా. అందుకే నేనే స్పెషల్గా తన కోసం ఈ క్యారెట్ కూర చేశా. క్యారెట్ తింటే బ్లడ్ బాగా పడుతుందంటారు. తల్లికి బ్లడ్ బాగా ఉంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడంట. మొన్న ఈటీవీ వంటల ప్రోగ్రాంలో చూశాను. నందిని మీద ఇంత ప్రేమ ఉన్నదానివి తనకి నన్నెందుకు భోజనం తీసుకెళ్తున్నావు? తన కడుపులో ఒక బిడ్డ పెరుగుతుందని, ఆ బిడ్డకి తను జన్మనివ్వబోతుందని తనకి తెలిసి రావాలనే మీ దగ్గర అలా మాట్లాడాను. నేను వంట చేశానన్న కోపంతోనే కావాలనే గొడవ పడి నందిని భోజనం చేయకుండా అలిగి వెళ్లిపోయింది. పోనీ వేరే వాళ్ళు చేస్తే నందిని తింటుందా అంటే మల్లీశ్వరి అక్కకి కూడా వంట చేయడం రాదు. మీరా ఇప్పటి వరకు ఈ ఇంటి బాధ్యతలు మోస్తూ ఆ పని ఈ పని అంటూ అలసిపోతున్నారు. ఈ వయసులో మీకు విశ్రాంతి చాలా అవసరం. మీ చేత వంట చేయించడం నాకిష్టం లేదు. పోనీ తనకి కావాల్సిందేదో తనే వండుకొని తింటుందిలే అని వదిలేద్దామంటే నందినికిప్పుడు 5వ నెల. 5వ నెల నుంచి 9వ నెల వరకు బిడ్డ పెరిగే సమయం అని డాక్టర్లు చెప్పారు. ఈ టైంలో నందిని ఎక్కువ కష్టపడ్డం, వంగడం, లేవడం, బరువైన పనులు చేయడం అంత మంచిది కాదత్తయ్యా. ఇకపోతే ఇంట్లో మిగిలింది నేను. వంట చేయాల్సిన బాధ్యత నాదే. నేను వంట చేశానని ప్రతిరోజు నా మీద కోపంతో నందిని అలిగి భోజనం చేయకుండా వెళ్లిపోతే బిడ్డకి పౌష్టికాహారం అందక ఏదైనా ప్రమాదం రావచ్చు. అందుకే ఇలా నా మీద కోపం భోజనం మీద చూపించకుండా ఉండాలి అంటే నందినికి ఆకలి బాధ తెలిసి రావాలి, అన్నం విలువ తెలుసుకోవాలి. తను కడుపు నిండా తింటేనే తన బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు అన్న విషయం తను మర్చిపోకుండా ఉండాలి. ఈ విషయాలన్నీ నందిని తెలుసుకుంటే ఇంకెప్పుడు అన్నం తినకుండా అలిగి వెళ్ళిపోదు. అందుకే మిమ్మల్ని భోజనం తీసుకువెళ్ళొద్దని కటువుగా మాట్లాడాను. అంతే తప్ప నందిని మీద నాకెలాంటి ద్వేషం లేదత్తయ్యా. నందిని నాకు చెల్లెల్లాంటిది. నందిని వల్లే విజయ్ నీకు దూరం అయ్యాడన్న అసూయతో నువ్వలా ప్రవర్తించావని అపార్థం చేసుకున్నానమ్మా. నందిని గురించి, పుట్టబోయే ఇంటి వారసుడు గురించి ఆలోచిస్తున్నావని, వాళ్ళ యోగక్షేమాల కోసమే నువ్వింత ముందు జాగ్రత్త పడుతున్నావని గ్రహించలేక తొందరపడి నీ మీద మాట తూలాను. నన్ను క్షమించమ్మా. అత్తయ్య, మీరే నన్ను క్షమించాలి. ఎవరి మాట వినను అని ఇందాక మీ మాటని ధిక్కరించాను. దానికి మీరు నాకు ఏ శిక్ష వేసినా అనుభవిస్తాను. చదువుకునే విద్యార్థిని చదువు చెప్పే మాస్టారు కొట్టినా తిట్టినా అది ఆ విద్యార్థి జీవితం బాగుండాలనే, ప్రయోజకుడు కావాలనే కాని వాడి మీద కక్షతో కాదుగా. అయినా నువ్వు చేసింది నందిని కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలనే కదా.
మంచి పనికి శిక్షలు ఉండవమ్మా, ఆశీస్సులే ఉంటాయి. ఇక నుంచి నువ్వే పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా ఏంటి ఎందుకు అని మాత్రం అడగను. ఈ కోడల మాటకు ఎదురు చెప్పటం ఈ అత్తయ్యకెప్పటికీ చేయదు. ఇక నేను చేసే పని ఒకటే, ఏంటత్తయ్యా? రామాయణమో భాగవతమో చదువుకుంటూ కాలక్షేపం చేయటమే. రేపు మనవడో మనవరాలో పుట్టాక వాళ్లతో ఆడుకుంటూ కాలం గడిపేయటం. ఆ, ఇంకొకటి మర్చిపోయారత్తయ్యా. ఏంటమ్మాది? మీ మనవిడికో మనవిరాలకో పెళ్ళయి వాళ్ళకి పుట్టబోయే ముది మనవరాల్లో ఎత్తుకొని వాళ్ళని ముద్దాడి వాళ్ళు మిమ్మల్ని ముసలి తాతమ్మ అని పిలుస్తుంటే మీరు తట్టుకోలేక, ఒరే బడుద్దా ఇల్లారా మీరుండండ్రా మీ పని చెప్తాను అని మీరు వంగిన నడుముతోటి చేతిలో కర్రతోటి తడబడుతూ అటు ఇటు అడుగులు వేస్తుంటే విజయ్ నందినిలు చూసి ఆనందపడ్డాం. ఏమైంది విజయ్? విజయ్ విజయ్ ఏమైంది? ఎందుకంత గట్టిగా అరిచావు? ఏదైనా పీడకలొచ్చిందా? మాట్లాడు విజయ్, ఏమైందో చెప్పు. అమ్మా, ఎవరు నన్ను కొడుతున్నారు? వాళ్ళ మాటలు నాకు వినపడుతున్నాయి. ఎవరి మాటలరా? ఎవరూ తెలియడం లేదమ్మా, కానీ నా గురించే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు వింటుంటే నాకు ఆ రోజు నా మీద దాడి చేసిన వాళ్ళ మాటలు, ఆ మాటలే గుర్తొస్తున్నాయమ్మా. స్పష్టంగా వినబట్టం లేదు, కానీ వాళ్ళ గొంతు వింటే ఖచ్చితంగా గుర్తుపట్టగలనమ్మా. మళ్ళీ వాళ్ళే నన్ను చంపే ప్రయత్నం చేయొచ్చు. భయపడుకో, నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. ధైర్యంగా ఉండు. విజయ్, నీకు తోడుగా నేనున్నాను. అనుక్షణం కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటాను. నేను ఈ ఇంటికొచ్చిందే నీకోసం. నీకు ఎలాంటి ఆపద రాకుండా నేను చూసుకుంటాను. నన్ను నమ్ము. అవును విజయ్, జానకి నీ పక్కనున్నంత వరకు ఎలాంటి దుష్టశక్తి అయినా నీ దగ్గరికి రావటానికి భయపడవలసిందే. విజయ్, ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నువ్వు ప్రశాంతంగా పడుకో.
విజయ్కి ఆ వాయిస్ లో క్లారిటీ రాకముందే జాగ్రత్త పడాలి. అత్తయ్య, ఏమైందని ఏడుస్తున్నారు? ఏడుపు కాక నాకింకేం మిగిలింది? ఆ ఇంట్లోనే నేను పని మనిషిగా బతుకుతున్నాను. 2 భార్యలుండి ఏ సంతోషానికి నోచుకోకుండా నా బిడ్డలా ఒంటరిగా బాధపడుతున్నాడు. ఎవ్వరికీ ఏ హాని చెయ్యని వాడి మీద ఎవరు కక్ష కట్టారో, ఎందుకు చంపాలనుకున్నారో నాకేమీ అర్థం కావటం లేదు. ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాం. అక్క, కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతూ తనని ఎవరు చూడట్లేదు అనుకుంటుందంట. అలా నువ్వనుకోకు, ఈ కళ్ళు చూస్తూనే ఉంటాయి ఆ పిల్లిని, ఆ పిల్లి వెనుకున్న బల్లిని.